నమస్తే మేడం. చెప్పండి. మా హింస మెడిటేషన్ ఛానల్ కి మీకు స్వాగతం మేడం. మా హింస మెడిటేషన్ ఛానల్లోకి వచ్చినందుకు ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి. మాది ఆత్రేయపురం, రాజమండ్రి దగ్గర ఆత్రేయపురం పూతరేకుల ఊరు. ఓకే మేడం. అక్కడ పేరవరం దగ్గర కూడా ఘనమైన పెరిబెట్టు. మీ పేరు? నా పేరు సత్యవతి గారు. ఓకే మేడం. మేడం ధ్యానం ఎప్పుడు పుట్టింది? ధ్యానం ఎప్పుడు పుట్టింది అదే నాకు చాలా ఇష్టం చెప్పడం. మన ధ్యానం ఎప్పుడు పుట్టింది అంటే ఫస్ట్ మన శ్రీకృష్ణ పరమాత్మ ద్వారాగా పుట్టింది. అది ఎలా అంటే శ్రీకృష్ణుడు మన కోసమే ధ్యానం చేశాడు. ఆయన ధ్యానం చేశాడు. ఆయన మన కోసమే శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని అడిగాడంట. ఆయన రుక్మిణి, మరి నేను ముక్తి పొందాలి, ఆయన దేవుడే కానీ మన కోసం నేను ముక్తి పొందాలి, ఏం చెయ్యాలి అని అడిగాడండి. ఆ తల్లి ఏం చెప్పిందంటే, స్వామి నాథా శ్రీకృష్ణ పరమాత్మ, మీరు సూతుల వారి దగ్గరికి వెళ్ళి, సూతుల వారు అనే గురువు ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఆయన్ని అడగండి అని చెప్పారు. అప్పుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ సూతుల వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి పరమాత్మ నేను ముక్తిని పొందాలి, నాకు నామం ఇవ్వండి అని అడిగారండి. ఒరే దొంగ కృష్ణ, నువ్వు వెయ్యి మాయలోడివి, నీకు అన్నీ తెలుసు, నువ్వు నన్ను అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను, ఇదంతా ప్రజల కోసం చెప్తున్నావు నువ్వు అని ఆయన ఏం చెప్పారంటే, కృష్ణ నీకు నీ దగ్గర 12 ఎకరాల సింతల తోట ఉంది, 12 ఎకరాల సింతల తోట ఉంది, 12 ఎకరాల సింతల తోట నరికేసి రా, అప్పుడు నేను నీకు నామాన్ని ముక్తిని ఇస్తానన్నాడంట. ఆయన మళ్ళీ వచ్చేసి, నిమిత్త మాత్రుడు ఆయన మీద ఏం పెట్టుకోడు కదా, ఆయన మళ్ళీ వచ్చేసి రుక్మిణీదేవిని అడిగారంట, సూతులు వారు ఇలా చెప్పారు అని. అయితే స్వామి ఆయన అలా చెప్పారు కాబట్టి మనం పుట్టినప్పుడు ఒక పరమాత్మ అనే కత్తితో పుట్టాం, ఆ కత్తి తుప్పట్టేసి ఉంది, ఆ తుప్పు వదిలిపోతే 12 ఎకరాల సింతల తోట మనం నరికేసినట్టే. అందుకు కాబట్టి మీరు చక్కగా ఇక్కడ కూర్చొని ధ్యానం చెయ్యండి, అందులో ఉన్న కత్తి తుప్పు వదిలిపోతుంది, అప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి తిరిగానన్నారంట ఆ రుక్మిణీదేవి. ఆ కృష్ణ పరమాత్మ శుభ్రంగా కూర్చుని ధ్యానం మొదలెట్టారు. 12 ఎకరాల సింతల తోట నరికేశారు. ఎలా నరికేశారు? ధ్యానం చేసి నరికేశారు. ప్రతి ఒక్కళ్ళలోని తుప్పట్టేసిన కత్తిని ధ్యానంతోని తుప్పు వదిలించుకోవాలి. గ్రేట్ మేడం, చాలా చాలా గొప్పది. చాలా గొప్ప సందేశం ఇచ్చారు మేడం మా ఛానల్ వారికి. మేడం ఇప్పుడు ఇంట్లో కూర్చొని చేసే ధ్యానానికి, మనం పిరమిడ్లకు వచ్చి ఇలా ఆత్మ బంధువుల మధ్యలో కూర్చొని చేసే ధ్యానానికి ఏమైనా తేడా చెప్తారా మేడం? ఉంటుంది. ఎలా అంటే మన ఇంట్లో కూర్చున్నది మనం ఒక్కళ్ళమే ఉంటాం, కానీ పరమాత్మని తోడు తెచ్చుకుని ఆనందాన్ని పొందుతూ ధ్యానం చెయ్యాలి. మన ఇల్లు మనం దిద్దుకోవాలి, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అందరిలోకి చేసే ధ్యానానికి రెట్టింపు ఆనందం పెరుగుతుంది. ఎందుకంటే ఏడాదికి ఒకసారి వస్తాం, అందరూ కనపడతారు, ఈ ఆనందం ఎక్కువైపోయి, ఇందులో ఫిల్మెంట్లో ఉన్న ఎనర్జీ ఎక్కువైపోయి, ఈ ప్రకృతి మాత ఇచ్చేటువంటి ఆరోగ్యం ఎక్కువయ్యి, ఈ ఎనర్జీ అంతా తోడయ్యి ఇంకా ఆనందంగా పరమానందం బ్రహ్మానందంలోకి వెళ్ళిపోయి ధ్యానం ఇంకా బాగా కుదురుతుంది. మేడం మీరు ఈ వయసులో ఇక్కడ ఇలా పిరమిడ్లకు వచ్చి ఎంతోమందికి టీలు అందిస్తూ, ఎంతోమందికి అలాగే కాఫీలు అందిస్తూ, అలాగే నాన్న బుజ్జి మనవడా బుజ్జి అంటూ పలకరిస్తూ, వాళ్ళకి టిఫిన్లు పెడుతూ స్నాక్స్ ఇస్తూ చేస్తుంటారు కదా, అప్పుడు మీకు ఎలా, మీ లోపల నుంచి ఆనందం ఎలా కలుగుతుంటుంది మేడం? నేను ఇక్కడ పత్రిసారికి మా పెరిమెంట్ దగ్గర, పేరవరం పెరిమెంట్ దగ్గర పత్రిసారికి మిరపకాయ బజ్జీ ఇష్టం అన్నాడు. నాకేంటంటే బలహీనత, ఎవరికైనా ఇష్టము అంటే అది చేసి పెట్టేయాలి, మెప్పించేసుకోవాలి, ఆ అలవాటు నాకు ఉంది. అక్కడ చేసి ఒక బజ్జీ పత్రిసారికి తినిపించాను. ఇక్కడ ప్రకృతి వ్యాలీలో మళ్ళీ ఆ రుచులు అందరికీ అందివ్వాలని చెప్పి మళ్ళీ నేను అవన్నీ పెట్టడం జరిగింది. కానీ డబ్బుల కోసం కాదు, కానీ ఏంటంటే నాలో అహంకారం ఉందా లేదా, ఎందుకంటే ఈ హోటల్ పెట్టినప్పుడు ఎవరైనా ఏదన్నా తిడితే నాకు కోపం వస్తుందా లేదా అని పెట్టాను. ఎవ్వరూ తిట్టలేదు, అందరూ మెచ్చుకున్నారు, అంత ఆనందమే, నాకు చాలా బాగుంది. మేడం ఇప్పుడు మనకి ఆధ్యాత్మికానికి ప్రాపంచికానికి ఉన్న తేడా ఏంటి మేడం? అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి
ప్రాపంచికంగా ఉన్న ప్రపంచానికి ఉన్న తేడాలు ఏంటి? ధ్యానం గురించా? అంటే మనం ధ్యానంలో రాకముందు ఒకలా ఉంటాం, ధ్యానంలోకి వచ్చాక ఒకలా ఉంటాం అంటాం కదా, దాని గురించి. ధ్యానంలోకి రాకముందు మనం ఏం మాట్లాడుతున్నామో ఏం మాట్లాడట్లేదో ఏం చేస్తున్నామో మనం ధ్యానాన్ని ధైర్యాన్ని కూడబెట్టుకుంటున్నామా లేదా, మన తుప్పట్టేసిన కత్తిని పదును పెట్టుకుంటున్నామా లేదా అని అప్పుడు తెలియదు. మనం ధ్యానంలోకి వచ్చి కూర్చో. ధ్యానం అంటే ఏంటంటే కూర్చో 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 నువ్వు కూర్చో. ధ్యానం అంటే ఉంది కూర్చో, కళ్ళు మూసుకో, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకో, మొదలుపెట్టు. అది ఒక ధ్యానం. అంటే ఇష్టంగా చేస్తే మన మనసుకు అత్తేస్తుంది. చేస్తూ ఉంటేనే మనకి ఏం కావాలో అన్నీ వస్తాయి. ధ్యానం చాలా గొప్పది. ఏ మనిషికైనా లాస్ట్కి వచ్చేటప్పటికి ధ్యానం చేస్తేనే ముక్తి, లేకపోతే ఏది లేదు. ఓకే మేడం, మరి శాకాహారుల గురించి మాంసాహారుల గురించి ఏమైనా చెప్తారా? చాలా ఉంది, చెప్పండి. శాకాహారం మనకి చాలా ఆరోగ్యమైంది. ఈ మాంసాహారం అన్నది చాలా రుచిగా ఉంటుంది, కానీ నిషేధించాలి. ఎలా అంటే అసలు ఆ జీవిని మనం ఎందుకు హింస పెట్టాలి, దాన్ని తెచ్చి మనం ఎందుకు తినాలి? మన ఇంటికాడ కొయ్యకపోయినా ఒక్కసారి నిజంగా తెలిసాక ధ్యానంలోకి వచ్చాక కోడిని కోసేటప్పుడు చూడండి, అసలు ఎవడైనా మాంసం తింటాడేమో? తినడు, తినకూడదు. తినేయాలంటే శుభ్రంగా పీకిదాకా తినేయండి, విరక్తి వచ్చేస్తుంది, ఇక మానేయండి. మానేయటం సులభం కాదు, మానేయాలని ప్రయత్నిస్తే మానేయగలరు, దాన్ని మానేయాలి. ఓకే మేడం. మేడం ఇక్కడ ప్రకృతి వ్యాలీ అంతా ఎలా ఉంది మేడం? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి పెళ్లిమెంటికి వెళ్తాము, ఆ ఆనందం వేరు, చాలా ఆనందం. కానీ ఇది రెట్టింపు ఆనందం. ఎందుకంటే ప్రకృతి అనే గాలిని మనం పీల్చుకుంటున్నాం. ప్రతి ఒక్క మనిషి కూడా ఏడాదికి ఒక్కసారి వచ్చి ఈ ప్రకృతిని అనుభవించే కత్తి తుప్పు వదిలిపోతుందని నేను చెప్తున్నాను. ఓకే మేడం, గ్రేట్ మేడం. మేడం ఇప్పుడు ఇక్కడ మన రాజుగారు అరిటాకుల భోజనం పెడుతున్నారు కదా అందరికీ, వాటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మేడం? అరిటాకు భోజనం శ్రేష్ఠకరం. మన ఇంటికాడ కూడా మనకి అరిటాకు దొరకదు. ఆ అరిటాకులో భోజనం చేయడానికన్నా ఏడాదికి ఒకసారి ఇక్కడికి రావాలి. నాకు చాలా బాగా నచ్చింది. అది కష్టమే, ఎంత కష్టమైనా వాళ్ళు చేస్తున్నారంటే రాజుగారు చాలా గ్రేట్. ఓకే మేడం. ఓకే మేడం, ఆ నేటి యువతరానికి ధ్యానంలోకి రావాలంటే మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం? నాకు ఇంకా ఈ టీ బజ్జీలు ఇంకా అయిపోయింది, నాకు ఇంకా ఇష్టం అయిపోయింది. కానీ తృప్తి చెందేశాను, ఇంక దానికి నో చెప్పేశాను ఈ ప్రకృతి వ్యాలీలో. ఇంక నుంచి నాకు నా దగ్గర జ్ఞానం, పరమాత్మ ఇచ్చిన వరాలు అన్నీ ఉన్నాయి. 97 ఏళ్ళు ఆవసిచ్చాడు ఆయన. నాకైతే ఇక నుంచి జ్ఞాన ప్రసారం చెయ్యాలి, మంచి మాటలు చెప్పాలి, మంచి విత్తనాలు ప్రపంచకమంతా జల్లాలి. ఇదే నా కోరిక. ఓకే మేడం, మీ విలువైన సమయాన్ని మా ఛానల్ వారికి కేటాయించినందుకు, అలాగే ఎంతో దూరం నుంచి పాపం ఎంతో కష్టపడి వచ్చారు మేడం. చాలా అంటే చాలా థ్యాంక్ యూ మేడం. ఈ వయసులో మీరు ఇంత కష్టపడుతూ మా అందరికీ చట్టురుషులు చూపిస్తూ కూడా ఇంత సేవ చేస్తున్నందుకు మీకు శతకోటి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే మీరు చేయాల్సిన సేవ ఏమైనా ఉందంటే మా యూట్యూబ్లోకి వెళ్ళి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి మీ బంధుమిత్రులు, ధ్యాన మిత్రులు అందరితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ వందనాలు బాబు. అందరికీ, రాజుగారికి ఇవన్నీ చేసినందుకు చాలా విలువైన సమయం నాకు ఈ అవకాశం ఇచ్చారు. కానీ మీకు ఎప్పుడు అవకాశం ఉన్నా నాకు ఇస్తే నేను ప్రజలకు పనికొచ్చి మాటలు మాత్రమే మాట్లాడగలను. నాకు బాగుంది, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం.